ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సరిగ్గా ఇంకా 6 రోజుల్లో ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఊహించని చిత్ర విచిత్రాలు ఇక జరిగేదానికి పెద్దగా ఇక్కడే స్కోప్ కనబడుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కీలక పరిణామాలకు చోటు చేసుకుంటూ అడుగులు పడుతున్నాయి. పోలింగ్కు ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అధినేతలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఇక తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టబోతున్నారు. 2 రోజులు ఏపీలో పర్యటించబోతున్నారట దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈరోజు రాజమండ్రి అనకాపల్లి సభలో మోదీ పాల్గొంటారు. మోదీ ప్రచారం వేళ కూటమిలో కొత్త టెన్షన్ ఇప్పుడు కనబడుతుంది. ముఖ్యంగా అందరిలో కన్నా ఎక్కువ టెన్షన్ చంద్రబాబుకు ఎక్కువగా ఉందట. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వస్తే వాళ్ళ కూటమి అధినేత వాళ్ళకు హ్యాపీ ఉండాలి, కానీ బాధ ఎందుకయ్యా అంటే ఎక్కడ ఏ కొంప ముంచుతాడో మోదీ అనే చంద్రబాబు వణుకుతున్నాడట. చిలకలూరిపేటలో జరిగిన సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఊదరగొడతాడు ఏదో అనుకున్నారు, కానీ అక్కడికి వచ్చి ఆయన చేసింది ఏమీ లేదు. చివరికి చంద్రబాబే నీచుడు అన్నట్టుగా సభ మొత్తం నడిచింది కూడా. ఎంత దారుణంగా ఆ సభ అటర్ ఫ్లాప్ అయిందో కూడా మనం చూసిందే. ఒక్క దగ్గర మైకు పనిచేయదు, ఒక్క దగ్గర ప్రోటోకాల్ లేదు, ఒక్క దగ్గర మోదీ అన్న గౌరవం ఎవరు లేదు. మోదీ కూడా మాట్లాడుతున్నప్పుడు పవన్ పైన కానీ చంద్రబాబు పైన కానీ కామెంట్ చేయకుండా తాను ప్రధాని అయ్యేదానికి నాకు ఓటేయండి అన్నట్టుగా ప్రజలను వేడుకోవడం నిజంగా విచిత్రానికి విచిత్రం. ఇక దేశ ప్రధాని ఇవాళ ఈ 2 రాజమండ్రి అనకాపల్లిలో తర్వాత 8వ తారీఖున రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలో పీలేరు సభకు మోదీ హాజరవుతారు. ఇక అదే రోజు విజయవాడ రోడ్ షోలో ఆయన పాల్గొంటారట. ఈ షెడ్యూల్లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రికి రాబోతున్నారు ప్రధాని. అక్కడి నుంచి వేమగిరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరితో పాటు కూటమికి చెందిన ఇతర అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు మోదీ. అయితే ఈ సభకు చంద్రబాబు మాత్రం హాజరు కావడం లేదట. అవును, తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ డుమ్మా కొడుతున్నాడు. ఎందుకయ్యా రావడం లేదు అంటే అక్కడ ఒకే సందర్భంలో 2 హెలికాప్టర్లు ఎగరడానికి వీల్లేదు. మోదీ గారు వస్తున్న మార్గంలో మళ్ళీ ఇంకో హెలికాప్టర్ అదే మార్గంలో వచ్చేందుకు వీల్లేదు. కావున చంద్రబాబు రావడానికి పోవడానికి వీల్లేదు అంటూ పిచ్చి కథలు పిల్ల ముగ్గాలు వేస్తున్నారు. అయితే మోదీ ఇక్కడ ఏం మాట్లాడతాడో అని అందరూ కూడా భయపడుతున్నారు టీడీపీ తమ్ములు. ఎందుకంటే చిలకలూరిపేటలో జరిగిన స్పీచ్ల్లో కనీసం జగన్ పల్లెత్తు మాట అనని ఈ మోదీ ఇప్పుడు ఏదైనా అంటాడా? ఒకవేళ మోదీ ఏదైనా రెచ్చగొట్టేటట్టు జగన్ను ఏదైనా అంటే మాత్రం దానికి తగ్గట్టుగానే వైసీపీ అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంది. మరి వైసీపీ అటాక్ ప్రారంభిస్తే మాత్రం డిఫెన్స్ల పట్టం కూటమి పాలవుతుంది. దీంతో టీడీపీ జనసేన నేతలు ఇప్పుడు కంగు తింటున్నారు. ఏం జరుగుతుంది అనే దానిపై ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. కనీసం ఇప్పుడైనా జగన్పై మోదీ తీవ్ర విమర్శలు చేస్తే దాన్ని పట్టుకొని మరింత ఎక్కువగా మరింత ఉత్సాహంగా మనం మీడియాలో చూపించుకోవచ్చు. తద్వారా ప్రజల బ్రెయిన్ మరో 6 రోజుల్లో మారుతుంది అనే తట్టుగా వీళ్ళు తయారయ్యారు. ఇటీవల కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు వచ్చి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం చూసాం. సరే, అదంతా చంద్రబాబు స్క్రిప్ట్లో భాగంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ప్రధాని గారికి సైతం చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చే స్థాయి ఉంటుందా? చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే మోదీ అదే చదువుతాడా? నిజంగా ఇప్పుడు జగన్ను ఈరోజు మోదీ గారు కనుక ఏదైనా అనరాని మాటలు అన్నా విమర్శించినా అది పక్కా ప్రణాళికతో చంద్రబాబు స్క్రిప్టే అని తెలుస్తోంది. ఒకవేళ అలా అనకపోతే మాత్రం దాని తర్వాత పరిణామాలు పూర్తిగా వేరు ఉంటాయి. ఏదేమైనా మోదీ ఈరోజు ఏం చేస్తారు అనేదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠంగా ఉంది. పైగా ఈ సభకు చంద్రబాబు డుమ్మాలో ఉండడం, చంద్రబాబు రాలేకపోతుండడం మరో ఆటర్ ఫ్లాప్కు ప్రధాన కారణంగా మొదలైంది ఆల్రెడీ. ఏదేమైనా చూడాలి ఏం జరుగుతుందో ఈ మీటింగ్ ద్వారా.